స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఓబీసీ లాయర్స్ జేఏసీ మద్దతు తెలిపింది. ఈ బిల్లును శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించినందుకు సహకరించిన అన్ని రాజకీయ పక్షాలకు ఓబీసీ లాయర్స్ జేఏసీ అభినందనలు తెలిపింది. అదేవిధంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించినందుకు ఓబీసీ లాయర్స్ జేఏసీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చట్టంలో న్యాయపరంగా అన్ని లోయర్ కోర్టు నుంచి హైకోర్టు వరకు ఉన్నటువంటి ఏజీపీ, జీపీ, అన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాష్ట్ర ప్రభుత్వం నియమించే నియామకాల్లో 42% ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఇది మీ పరిధిలో ఉన్న అంశం కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. లేని పక్షంలో ఓబీసీ లాయర్లు జాక్ ఉద్యమిస్తుందని తెలిపారు. గత 75 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక రకమైన పోరాటాల ఫలితమే 42% మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వారి మంత్రివర్గ బృందము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ముక్త కంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. నిజంగా ఈ దేశంలో బీసీలు అంటే చరిత్ర నిర్మాతలు. ఇలాంటి చరిత్ర నిర్మాతలను ఇన్ని రోజులు అన్ని పార్టీలు విస్మరించినాయి. ఈ రోజు బీసీల పరిస్థితి ఎలా ఉందంటే అంగట్లో అవ్వ అంటే ఎవరికి పుట్టినోరా బిడ్డ అన్న చందంగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి బీసీలందరూ కూడా ఈ రోజు చూస్తా ఉన్నారు ఏ పార్టీ మాకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి. ఈ సందర్భంలో మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక చిన్న చిరు దివ్వలాగా